ఇండియన్స్‌ని ఇంకా కంబోడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఎంట్రీ డినైడ్ అని చెప్పేసి ఆపేస్తున్నారు. ఒకవేళ ఇమిగ్రేషన్ క్లియర్ చేయాలంటే 1000 థాయ్ బాట్స్ అడుగుతున్నారు. ఆ వర్డ్ ఇక్కడ నేను వాడదలుచుకోలేదు. ఇలా న్యూస్ కొన్ని రోజులుగా సర్క్యులేట్ అవుతుంది. నా ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్‌లో కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ విధంగా న్యూస్ ఉంది. థాయిలాండ్ వెళ్ళాలనుకుంటున్నాం. ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి రీసెంట్‌గా థాయ్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ పాస్ చేసింది. టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ థాయిలాండ్ ఒక సర్క్యులర్ పాస్ చేస్తూ ఏదైతే మిస్‌ఇన్ఫర్మేషన్ కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతుందో అది మేము నోటీస్ చేశాము. ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి ఈ సర్క్యులర్‌లో మెన్షన్ చేసి ఉంది. ఇండియన్స్‌ని ఇంకా కంబోడియన్స్‌ని ఏదైతే టార్గెట్ చేస్తున్నామో 10,000 థాయ్ బాట్స్ బ్రైబ్ అని అడుగుతున్నారు. ఇదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి థాయిలాండ్ గవర్నమెంటే చెప్తుంది. నో ఇష్యూస్. ఎవరైనా థాయిలాండ్ అనుకుంటే హ్యాపీగా రావచ్చు. ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఎవరు వరీ అవనవసరం లేదు. ఎటువంటి ఇండివిజువల్ నేషన్స్ అయితే మేము టార్గెట్ చేయట్లేదు. ఇదంతా ఫేక్ మిస్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది. ఎవరు వరీ అవసరం లేదు. అయినప్పటికీ మేము స్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్రోటోకాలే ఫాలో అవుతున్నాం. ఎవరి దగ్గర అయితే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదో, రిటర్న్ ఫ్లైట్ కానీ, ప్రాపర్ ఐటినరీ అంటే హోటల్ బుకింగ్స్, ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఉండేవో వాళ్ళనే ఆపే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఆపట్లేదు. యాజ్ ఎ టూరిస్ట్ మీరు ఏ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఈ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అయితే ఫాలో అవుతుంటారు. వాళ్ళు బేసిక్గా వచ్చేసి మన రిటర్న్ టికెట్, ఇంకా మనం టూరిస్ట్గా స్టే చేస్తున్న హోటల్ బుకింగ్స్ అంటే ప్రాపర్ ఐటినరీ, మీరు ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులకు సరిపడే హోటల్ బుకింగ్స్ ఉన్నాయైతే ప్రాపర్గా చూస్తారు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఫండ్స్, ఇప్పుడు థాయిలాండ్లో అయితే పర్ పర్సన్ వచ్చి 10,000 థాయ్ బాట్స్, 20,000 థాయ్ బాట్స్ అడుగుతున్నారు. ఫ్యామిలీ అయితే 40,000 థాయ్ బాట్స్. ఆ న్యూస్ ఫేక్ అయినప్పటికీ కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇండియా నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అయితే మెయింటైన్ చేయండి. రిటర్న్ ఫ్లైట్ టికెట్, కంప్లీట్ హోటల్ బుకింగ్స్, ఎన్ని రోజులు ఉంటున్నారో ఆ ఐటినరీకి సంబంధించిన హోటల్ బుకింగ్స్, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, థాయ్ బాట్స్ ఖచ్చితంగా థాయ్ బాట్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కింద థాయ్ బాట్స్ చెక్ చేస్తున్నారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాను. ఇమిగ్రేషన్ లో ఇంకా మనకు తెలిసిన బ్రదర్ ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళని, మన తెలుగు వాళ్ళని ఆపేశారు. నన్ను కూడా ఆపి చెక్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు కౌంట్ చేసి 10,000 థాయ్ బాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు. ఫ్లైట్ దిగంగానే లోపలికి వచ్చేసినాము. రాందడువే వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు ఆపేశారు. పోలీసు వాళ్ళు అనుకుంటా, థాయ్ పోలీసు వాళ్ళు. అన్ని ఓకే ఉన్నా గానీ ప్రతి ఒక్కటి చెక్ చేయడము, రిటర్న్ టికెట్ ఎప్పుడు ఉంది చెక్ చేయడము, అమౌంట్ ఎంత తెచ్చినా అడగడము. సో అది వాళ్ళ ప్రోటోకాల్లో భాగంగా సెక్యూరిటీ స్కానింగ్, స్క్రూటినీ అనేది నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి టీడాక్, థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ ఎలా ఫిల్ చేయాలో మనం ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో ఉంది. నేను ఇక్కడ ఐ కార్డులో వేయడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా వెళ్ళి ఒక 5 minutesలో మీరు ఈజీగా టీడాక్ ఫిల్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్, దీనిపైన క్లిక్ చేశాక మనం అఫీషియల్ సైట్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ చూపిస్తున్నాయి చూడండి, అరైవల్ కార్డ్ ఇంకా అప్డేట్ అరైవల్ కార్డ్. మనం అరైవల్ కార్డ్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి అరైవల్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రోగ్రెస్ బార్ ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు పర్సనల్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ అండ్ అకామిడేషన్ ఇన్ఫర్మేషన్, ఇంకా హెల్త్ డిక్లరేషన్. కొందరు అడుగుతున్నారు టీడాక్ ఫామ్ వెళ్ళే అప్పుడు చేయొచ్చుగా, వెళ్ళినాక చేయొచ్చా అని అడుగుతున్నారు. మనం ఏదైతే థాయిలాండ్ వెళ్తున్నామో ఇండియా నుంచి డిపాచర్ డేట్ కి 3 days ముందుగా మనకు ఫిల్ చేసే ఫీజిబిలిటీ ఉంటుంది. సో 3 days ముందే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ టెక్నికల్ గ్లిచెస్ ఉన్నప్పుడు మనం ఇష్యూస్ ఫేస్ చేసిన అవసరం లేదు. ముందుగానే ఫిల్ చేస్తే మనం ఎటువంటి ఇష్యూస్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇవైతే మీరు ఖచ్చితంగా ఫాలో అయింది. ఫ్లైట్ రిటర్న్ టికెట్స్ ఖచ్చితంగా ఉండాలి, 10,000 థాయ్ బాట్స్, కంప్లీట్ హోటల్ బుకింగ్స్, టీడాక్ ఫామ్. సో ఈ 4 మీ దగ్గర ఉన్నాయంటే ఇమిగ్రేషన్లో ఎవరైనా హ్యాపీగా చూపించచ్చు, ఇమిగ్రేషన్ క్లియర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదే కాకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ కేస్ అనుకోని సిచ్యువేషన్స్లో ఏమైనా జరిగినా కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, సమ్ సర్కమ్స్టెన్సెస్, ఈ గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఏమైనా జరిగినా కూడా మన దగ్గర ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఫ్లైట్ డిలే అయినా కూడా, ఫ్లైట్ క్యాన్సిల్ అయినా, బ్యాగేజ్ లాస్, సో ఇలాంటి అనుకోని సిచ్యువేషన్లో ఏమైనా జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ మనకి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఎటువంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయలేదు. మీరే మీ ఐటినరీ తగ్గట్టు మీరు ఎన్ని రోజులు ఉంటున్నారో దానికి సంబంధించిన ఒక మంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన ఫాలోవర్స్లో కొంతమంది ఈ మార్చ్ ఎండింగ్ థాయిలాండ్ వెళ్తున్నారు. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ఇమిగ్రేషన్ ప్రాసెస్ మళ్ళీ ఏమైనా మారిందా, వాళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు, పర్టికులర్గా థాయ్ బాట్స్ అడుగుతున్నారా, కౌంట్ చేయమని అడుగుతున్నారు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు ఒకసారి థాయిలాండ్ రీచ్ అయ్యాక వాళ్ళ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందనేది మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీతో షేర్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇంతేకాకుండా ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మీరు సోలోగా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్లో డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్లో, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కాకుండా డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్లో బడ్జెట్ ఎయిర్లైన్స్ అక్కడికి సర్వీసెస్ నడుస్తుంటాయి కదా, అక్కడ ఇమిగ్రేషన్ తీసుకున్న సోలో ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇలా థాయ్ బాట్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేవా అని కౌంట్ చేసి కొన్ని ఇమిగ్రేషన్ కౌంటర్స్లో కాదు, ముందుగా ఇమిగ్రేషన్ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రోటోకాల్లో భాగంగా మనని చెక్ చేస్తున్నారు. సో సోలో ట్రావెల్ బడ్జెట్లో వచ్చేసి ఆ విధంగా కొన్ని
కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళు చెక్ చేసినప్పుడు కొంచెం మనకి అన్ని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తే మనకు ఈజీగా ఇమిగ్రేషన్ క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ.